అశుతోష్, హేమంత్ ఇద్దరు కూడా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. 2023 నాటి తప్పుల్ని మళ్ళీ రిపీట్ చేయొద్దని అశుతోష్ హేమంత్ని కోరాడు. దీంతో నేనేం తప్పు చేశాను అంటూ అడిగాడు హేమంత్. పొరపాటు కాదు, తప్పులు చేశామని అశుతోష్ హేమంత్కి అన్నాడు. అతను చేసిన అనేక తప్పుల్ని గుర్తు చేశాడు. ఈ న్యూ ఇయర్ మామూలు తీర్మానాలు మాత్రమే చేసుకోవద్దు, ఆర్థిక తీర్మానాలపై దృష్టి పెట్టాలి. అనిశ్చితి, ఆర్థిక సవాళ్లతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. మన ఆర్థిక అలవాట్లపై శ్రద్ధ పెట్టడం చాలా ఇంపార్టెంట్. చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే వరకు సంపాదన తక్కువగానే ఉంటుంది. కాబట్టి 2023లో మీరు చేసిన కొన్ని ఆర్థిక ఫైనాన్షియల్ బ్లండర్స్ ఏంటో చూద్దాం. 2023లో అప్పుల భారాన్ని ఎక్కువగా ఫీల్ అయి ఉండాలి. మీరు మీ హోమ్ లోన్ని చెక్ చేసుకోకుండా బ్యాంకుకు వదిలేసి పొరపాటు చేసుంటారు. ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయాలి కాబట్టి రిజర్వ్ బ్యాంక్ గత ఏడాదిన్నర కాలంలో రెపో రేట్ని చాలాసార్లు పెంచింది. దీంతో గృహ రుణాలపై వడ్డీ రేటు బాగా పెరిగింది. ఈఎంఐలను పెంచడానికి బదులుగా బ్యాంకులు తరచుగా వాయిదాల కాలాన్ని పొడిగిస్తాయి. ఇది ఈఎంఐ మొత్తాన్ని స్థిరంగా ఉంచుతుంది, కానీ మొత్తం వడ్డీ భారం పెరుగుతుంది. అసలు వాయిదాల కాలం ముగిసిన తర్వాత కూడా మీరు మరికొన్ని నెలల పాటు ఈఎంఐలు చెల్లించాల్సి రావచ్చు. దీన్ని నివారించడానికి మీరు హోమ్ లోన్ను రీస్ట్రక్చర్ చేయాలని అడగండి. మీరు వాయిదాల కాలాన్ని పొడిగించే బదులు ఈఎంఐని పెంచమని అడగచ్చు. గృహ రుణంపై కొంత భాగాన్ని చెల్లించడం మరొక ఆప్షన్ అని గుర్తుపెట్టుకోండి. ఈఎంఐ చెల్లించే కాలం పెరిగింది అంటే రుణభారం ఎక్కువైనట్టే. ఇక ఈ ఇయర్ మీ ఫిక్స్డ్ డిపాజిట్ని రివ్యూ చేశారా? రెపో రేట్ పెరిగినప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్స్ పై రాబడులు కూడా పెరుగుతాయి. 2023లో 4 to 5% రాబడి అందించే ఎఫ్డీలు ఇప్పుడు 7% ఇస్తున్నాయి. మీరు అధిక వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని పొందడానికి 5 to 10 years కాల వ్యవధితో మీ పాత ఎఫ్డీలను క్యాన్సిల్ చేయకుంటే మీరు ఒక మంచి అవకాశాన్ని కోల్పోయినట్టే. మీరు ద్రవ్యోల్బణాన్ని దాటలేకపోతే అలాంటి పెట్టుబడులు మీకు ప్రయోజనం కలిగించవు. ప్రస్తుతం 1 to 3 years సమయం ఉండే ఎఫ్డీలు అత్యధిక వడ్డీ రేట్లను ఇస్తున్నాయి. మెరుగైన లాభాన్ని పొందాలంటే మీరు మీ పాత ఎఫ్డీలను క్యాన్సిల్ చేసి కొత్త వాటిలో పెట్టుబడి పెట్టడం గురించి కంపల్సరీగా ఆలోచించండి. మార్కెట్లో అన్ని రకాల రుణాలు అందుబాటులో ఉన్నాయి. ఈజీగా రుణ క్రెడిట్ కార్డ్, ఒక క్రెడిట్ కార్డ్ కలిగి ఉండడం వరకు ఓకే, కానీ 5 to 6 క్రెడిట్ కార్డ్స్ ఉంచుకోవడం అయితే నిజంగా ఆర్థిక తప్పిదమే అవుతుంది. మీరు నిర్దిష్ట పరిమితి వరకు ఖర్చు చేయకపోతే క్రెడిట్ కార్డులు యాన్యువల్ ఫీలు వసూలు చేస్తూ ఉంటాయి. సాధారణంగా ఈ ఫీ 500 నుంచి అంతకంటే ఎక్కువే ఉంటాయి. మీ దగ్గర ఎక్కువ కార్డులు ఉంటే ఫీజులు ఎక్కువగానే ఉంటాయి. అంతేకాకుండా మీరు ఎక్కువ కార్డులను కలిగి ఉంటే మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం ద్వారా ఎక్కువ అప్పులు మూటగట్టుకున్నట్టే. వీటిపై ఎక్కువ ఖర్చు పెడితే ఎక్కువగా బిల్లులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే డెడ్ లైన్ లోపు బిల్లులు చెల్లించకపోతే వార్షిక వడ్డీ 36 to 48% వరకు ఉండొచ్చు. అందుకే అనేక కార్డులను ఉపయోగించే బదులు మీకు అవసరమైన వాటిని మీ దగ్గర ఉంచుకోండి. సమృద్ధి లేదా కొరతతో సంబంధం లేకుండా మనం ఉచితంగా పొందే వాటిని ఎక్కువగా ఉపయోగించుకోవాలని కొందరు అనుకుంటుంటారు. ఎప్పుడైనా ఈ సూత్రాన్ని ఫాలో అయ్యారా మీరు? సోషల్ మీడియాలో కొంతమంది ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు ట్రేడింగ్లో నష్టాలను ఎదుర్కొన్న తర్వాత ఆ ఖర్చులను కవర్ చేసుకోవడానికి ఇప్పుడు ఫ్యూచర్స్, ఆప్షన్స్ పై కొన్ని కోర్సులను అమ్ముకుంటున్నారు. మీరు వారి సలహాలను పాటిస్తే మీ సంపాదనను తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే. ఈ మధ్య సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ తప్పుడు పెట్టుబడి సలహాలు అందించి ప్రజలను తప్పుదో పట్టించినందుకు మొహమ్మద్ నసీరుద్దీన్ అన్సారీని నిషేధించింది. ఈ వ్యక్తి ది బాప్ ఆఫ్ చార్ట్స్ పేరుతో ఫేమస్ అయ్యాడు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ముందు మీరు సొంతంగా రీసెర్చ్ చేసుకోవాలి. కంపెనీ గత పనితీరు, షేర్ ధరల సగటు రాబడి, అది ఏ సెక్టర్కు చెందింది, దాని వృద్ధి సామర్థ్యాన్ని చెక్ చేయండి. అలాగే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ స్టేటస్ను చెక్ చేయండి. ప్రధానంగా సెబీలో రిజిస్టర్ అయిన సెబీ RIA నిపుణులని ప్రిఫర్ చేయాలి. మీరు 2023లో టర్మ్ బీమాని సమీక్షించారా? ఒకవేళ అలా చేయకపోతే ఖరీదు ఇప్పుడు ఎక్కువయ్యే ఉంటుంది. పెరుగుతున్న ఆదాయాలతో పాటే జీవితంలో పరిస్థితులు కూడా మారుతూ ఉన్నాయి. బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. గృహ రుణాలు, కారు రుణాలు, వివాహాలు, ఫ్యామిలీ ప్లానింగ్, వీటన్నిటికీ తగిన బీమా కవరేజ్ ఉండాలి. మీరు ప్రస్తుతం వీటి గురించి ఆలోచించలేకపోయినా మీ కుటుంబ శ్రేయస్సు కోసం టర్మ్ ఇన్సూరెన్స్ చేస్తే వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. 2023లో చాలా మంది ఉద్యోగాలు మారారు. వారు తమ సంస్థల నుండి ఆరోగ్య బీమాను కూడా పొందుండొచ్చు. వారి యజమాని ప్రీమియం కూడా చెల్లించి ఉండొచ్చు. దీనినే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు. దీనివల్ల ఆరోగ్య బీమాపై డబ్బు ఆదా చేస్తున్నట్టు అనిపించి మీరు సంతోషంగా ఉంటారు. దీంతో వ్యక్తిగత ఆరోగ్య పాలసీని తీసుకోకుండా పోవచ్చు. దీనివల్ల మీ జీవితంలోకి ఎక్కువ మెడికల్ ఖర్చుల్ని ఆహ్వానిస్తున్నట్టే. ఎందుకంటే చాలా గ్రూప్ ప్లాన్లు సాధారణ ఆరోగ్య ఖర్చుల కోసం ఉంటాయి. బీమా కవరేజ్ కూడా తక్కువే. ఏ చికిత్సలు కవర్ అవుతాయో కూడా మీకు ఒకసారి తెలియకపోవచ్చు. అటువంటి సిచ్యువేషన్లో మీ కుటుంబానికి చెందిన వైద్య ఖర్చులను కవర్ చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి గ్రూప్ ప్లాన్లో ఉన్నామని నిర్లక్ష్యంగా ఉండకండి. మీ కుటుంబ సభ్యులకు తగినంత కవరేజ్తో వ్యక్తిగత ఆరోగ్య పాలసీని తీసుకోండి.
మీరు కూడా హేమంత్ లాగా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే 2023లో మీరు చేసిన తప్పులను అసలు మర్చిపోకండి. అలాగే దీర్ఘకాలంలో మీకు సహాయపడే సరైన ఆర్థిక తీర్మానాలను చేయొచ్చు. హేమంత్ స్టోరీ నుండి మనం ఏం నేర్చుకున్నాం, దాని చెక్ లిస్ట్ని ఒకసారి చెక్ చేద్దాం. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు రీస్ట్రక్చర్ చేయాలి, తక్కువ రాబడి ఉన్న ఎఫ్డీల నుంచి బయటకు వచ్చేయాలి, అనవసరమైన క్రెడిట్ కార్డులు అప్పులకు బై చెప్పాలి, మీరు మిలియన్లు సంపాదించడంలో సహాయం చేస్తానని వాగ్దానం చేసే ఫైనాన్షియల్ ప్లానర్లను దూరంగా పెట్టాలి. స్టాక్ మార్కెట్లో రాత్రికి రాత్రే లక్షాధికారి కావాలని కలలు కనే బదులు నిజ జీవితంలో వాస్తవికత విధానాలనే ఉండండి. అలాగే ప్రతి సంవత్సరం టర్మ్ బీమాను రివ్యూ చేయండి. కంపెనీ గ్రూప్ హెల్త్ ప్లాన్పై అస్సలు ఆధారపడద్దు. పర్సనల్ ఆరోగ్య పాలసీని కొనుగోలు చేయండి. అలాగే పెట్టుబడులు స్టార్ట్ చేయడానికి ముందు అత్యవసర నిధిని రెడీ చేసుకోండి.